నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కామెపల్లి తులసీబాబు రెచ్చిపోయారు ఈ కేసులో విచారణ నిమిత్తం ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన తులసీబాబు అతని అనుచరులు ఓవర్ యాక్షన్ చేశారు విజయవాడ నుండి అనుచరులతో కలిసి ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి తులసీబాబు అతని అనుచరులు చేరుకున్నారు అయితే అనుచరులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి నేరుగా వెళ్లేందుకు తులసీబాబు ప్రయత్నించారు దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు అందరినీ లోపలికి అనుమతించేందుకు నిరాకరించారు దీంతో పోలీసులు తులసీబాబు అనుచరులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది రెచ్చిపోయిన అతని అనుచరులు ఎస్పీ కార్యాలయం ఎదుటే జై తులసి అన్న అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అయినప్పటికీ తులసీబాబును ఒక్కడనే విచారణ నిమిత్తం పోలీసులు ఎస్పీ కార్యాలయంలోకి అనుమతించారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గుండెలపై కూర్చొని టార్చర్ చేశాడని తులసీబాబుపై ఆరోపణలు ఉన్నాయి ఇదే కేసులో రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ ఇప్పటికే అరెస్ట్ అయి గుంటూరు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే విజయపాల్ తులసీబాబు ఇద్దరిని బుధవారం ఇలా జిల్లా పోలీసులు విచారణ చేయనున్నారు ఈ మేరకు విజయపాల్ను ఒంగోలు పోలీసులకు ఒకరోజు కస్టడీకి అప్పగిస్తూ గుంటూరు కోర్టు ఆదేశాలు జారీ చేసింది దీంతో అతడిని ఎస్పీ కార్యాలయానికి తీసుకొస్తున్నారు విజయపాల్ తులసీబాబును ఇద్దరిని కలిపి ఎస్పీ దామోదర్ విచారణ చేయనున్నారు ఆరేళ్లలోపు పిల్లలందరికీ ఆధార్ కార్డు మంజూరు చేసేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు ఒంగోలులోని ఇస్లాంపేటలో ఏర్పాటు చేసిన బాల ఆధార్ నమోదు శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు ఆధార్ కార్డు కోసం పిల్లల వివరాలను నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు బర్త్ సర్టిఫికేట్ ఉన్న పిల్లలందరికీ తక్షణమే ఆధార్ కార్డు కోసం వివరాలు నమోదు చేస్తున్నామని కలెక్టర్ అన్నారు బర్త్ సర్టిఫికేట్ లేని వారికి తొలుత బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు బాలల ఆధార్ నమోదు కోసం ప్రతి మండలంలోని ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు కార్యక్రమంలో జడ్పీ సీఈఓ చిరంజీవి ఐసీడీఎస్ పీడీ బి హెనా సుజన్ పీడీసీపీఓలు ఇతర అధికారులు పాల్గొన్నారు ప్రకాశం డిస్టిక్లో అన్ని మండల్స్లో కూడా ఈరోజు స్పెషల్ ఆధార్ క్యాంప్ 0 నుంచి 6 ఇయర్స్ ఉన్న పిల్లలకు ఆధార్ రిజిస్ట్రేషన్స్ క్యాంపు పెట్టడం జరుగుతున్నది ఈరోజు ఇక్కడ ఇస్లాంపేటలో నేను స్వయంగా విజిట్ చేయడం కూడా జరిగింది ఇప్పటిదాకా మార్నింగ్ నుంచి ఒక 100 పిల్లలకు చేయడం జరిగింది సో దాంట్లో కూడా ముఖ్యంగా బర్త్ సర్టిఫికేట్ ఉన్న వారికి ఇమ్మీడియట్గా చేస్తున్నాము ఎవరైతే బర్త్ సర్టిఫికేట్ లేదో వారికి కూడా బర్త్ సర్టిఫికేట్ ముందు ఇప్పించి తర్వాత వారికి ఆధార్ రిజిస్ట్రేషన్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము అందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా 0 నుంచి 6 ఇయర్స్ పిల్లలు ఉన్నవారు ఒకవేళ మీ పిల్లలకు ఆధార్ రిజిస్ట్రేషన్ ఇంకా చేయలేదంటే ఇప్పుడు ఏదైతే క్యాంప్ పెడుతున్నామో అంగన్వాడీ వర్కర్స్ వచ్చి మీ ఇంటికే వచ్చి కూడా మొబిలైజ్ చేస్తారు ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి తప్పకుండా మీ పిల్లలకు ఆధార్ మాదక ద్రవ్యాల నియంత్రణలో పోలీసు యంత్రాంగంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు పరస్పర సహకారంతో మాదక ద్రవ్య రహిత జిల్లాగా ప్రకాశం జిల్లాను మార్చవచ్చని పేర్కొన్నారు ప్రజాగాయకుడు నోకతోటి శరత్ బాబు డ్రగ్స్ పై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఎస్పీ ఆవిష్కరించారు మద్యం గంజాయి గుట్కా ఇతర మాదక ద్రవ్యాలకు చిన్నతనంలోనే యువత అలవాటు పడడం దురదృష్టకరమని ఎస్పీ అన్నారు గంజాయి అక్రమ రవాణాను పటిష్టంగా అడ్డుకుంటున్నామని
గంజాయి అమ్ముతూ సేవిస్తూ నిందితులుగా పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ నియంత్రణలో భాగంగా పోలీసు శాఖతో పాటు కళాకారులు పాటల ద్వారా సమాజాన్ని చైతన్యపరచాలని పేర్కొన్నారు. గాయకుడు నోకతోటి శరత్ బాబు రూపొందించిన మొత్తుపై యుద్ధం గీతాన్ని తమ సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తామని, సినిమా హాల్స్లో కూడా పాట వేసేందుకు ఆదేశాలు ఇస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ డ్రగ్ మాఫియా పట్ల అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులు వీటి పట్ల ఆకర్షితులు కాకుండా చక్కగా చదువుకొని ఉన్నతులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీకృష్ణ, రిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ సుధాకర్ బాబు, గీత సమర్పకులు, రచయిత, ఎడిటర్ పాతూరి సంపత్, బి దశరథ, షాన్ను ఎస్పీ సత్కరించారు. కార్యక్రమంలో ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు, దుగ్గునేని వెంకట్రావు, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు గొట్టిపాటి నాగేశ్వరరావు, ఏజే సొల్యూషన్ ప్రియా పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని గీతాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. యూత్ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరే రేపు మేము కూడా మీలాగా అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు మీలాగా చిన్నపిల్లలుగా ఉన్నాం ఒక 20, 30, 40 ఏళ్ళ క్రితం. ఇప్పుడు మీలాగా మేము పెరిగి ఇలా ఉద్యోగాల్లోకి రావడం, ఇక్కడ మీ అందరూ ఉన్నారు. రేపు మీరు కూడా ఈ ఒంగోలు పట్టణంలో కానివ్వండి, భారతదేశంలో, ప్రపంచంలో మీరు కూడా అందరూ కూడా ఒక మంచి సిటిజన్స్గా, ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి సొసైటీ ఉండాలి. దానికి మీరు ఒక పునాది లాంటి వాళ్ళు. మీరందరూ కూడా ఇలాంటి వాటి కార్యక్రమాలకు చాలా దూరంగా ఉండాలి. డ్రగ్స్ కానివ్వండి, గాంజా కానివ్వండి, వేరే ఇప్పుడు మేయర్ గారు చెప్పినట్టు సెల్ ఫోన్ అనేది మంచికి చెడ్డకి రెండింటికి వాడుకోవచ్చు. మంచి రెండు, వ్యసనానికి మనం దానికి రెగ్యులర్గా వేరే అనవసరమైనటువంటి టాపిక్ చూస్తూ మన టైం వేస్ట్ చేసుకోవడం, అలాగే దాంట్లో వచ్చే కంటెంట్ అంతా చూసి మనం అలాగే చెడ్డగా బిహేవ్ చేయటం, అలాగే డ్రగ్స్ కూడా ఎవరో వాడుతున్నారు, అలాగే మందు తాగటం, ఇలాంటివన్నీ కూడా మన లైఫ్ అంతా కూడా ఒక డిఫరెంట్గా అయిపోయి ఆ ఫ్యామిలీ నిర్వీర్యం అయిపోతుంది. హెల్త్ దెబ్బతింటుంది, మైండ్ పోతుంది, చదువు రాదు, అలాగే ఆ ఫ్యామిలీలో అంతా గొడవలు ఉంటాయి. మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ముఖ్యంగా నాకు తెలుస్తాను, నేను ఖచ్చితంగా దీనికి ఓపెనింగ్కి వస్తానని చెప్పి వేరే ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నా కూడా శరత్కి ఈరోజు ఈ కార్యక్రమానికి ఎందుకు వస్తాను అంటే, ఇది మొత్తం మీద యుద్ధమేది. ఈరోజు ఈ కార్యక్రమం అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మేము చేయాల్సినటువంటి బాధ్యతతో పాటు మా బాధ్యత ఎంత ఉందో అది సమాజం పట్ల అదే శరత్ కూడా ఉంది. కాబట్టి నేను ఈ కార్యక్రమం మంచి పాట చాలా బాగుంది. నేను ఇప్పటికి 3 సార్లు వెళ్ళాను శరత్, మీకు నిన్న కూడా చెప్పాను, నాకు నిన్నే వచ్చింది కదా సాంగ్. అది చాలా మ్యూజిక్ కానీ చాలా పబ్లిక్ దీన్ని మా సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి, మా ఫ్రెండ్స్ పోస్ట్ చేస్తాను. పిల్లలు మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ తెలిసిన వాళ్ళకి, అలాగే ఫ్యూచర్లో మీరు ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలకి ఈ గాంజా ఈ డ్రగ్స్కి దూరంగా ఉండి మంచి భవిష్యత్తుతో మీరు ఈ సమాజానికి తయారవుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందనలు. శరత్కు మరొకసారి అభినందనలు. మంచి సాంగ్ సొసైటీకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఇలాంటి డ్రగ్స్ మీద కానివ్వండి, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు కానివ్వండి, ఏవైనా సరే మనం స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు సరదాగానే ఉంటుంది, కానీ అదే సరదా కాస్త అలవాటుగా మార్చి దాని తర్వాత మరి అదే దురవ్యసనాలు కానీ దురలవాట్లు కానీ అంటే మాత్రం మన భవిష్యత్తే పాడైపోతుంది. కాబట్టి ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు. కాబట్టి ఈ భావి భారత పౌరులు కరెక్ట్గా ఉన్నట్టు మాత్రమే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటేనే మరి మన దేశం బాగుంటుంది. కాబట్టి మనం ఫస్ట్గా పెద్దలందరూ కూడా చర్యలు తీసుకోవాలి. మనము ఏదైనా తప్పు జరిగినప్పుడు ఒక పోలీస్ వ్యవస్థను మాత్రమే తిట్టుకుంటాం, కానీ వాళ్ళని తిట్టుకునే ముందు మన ఫ్యూచర్ ఏమిటి, లేదంటే అసలు డిసిప్లిన్ అనేది మనలో ఉంటే మనం ఇలాగా అలవాటు పడేవాళ్ళం కాదు, తర్వాత వాళ్ళకి పట్టుబడేవాళ్ళం కాదు, తర్వాత మన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఫస్ట్ డిసిప్లిన్తో కూడినటువంటి అలవాట్లు, క్రమశిక్షణతో కూడినటువంటి అలవాట్లు, క్రమశిక్షణ ఉంటే మంచి అలవాట్లే వస్తాయి. కాబట్టి ఈ మంచి అలవాట్లనే మనల్ని మంచి వాళ్ళుగా తీర్చిదిద్దుతుంది, అలాగే సమాజానికి ఉపయోగపడే వాళ్ళుగా తీర్చిదిద్దుతుంది. మీ అందరికీ కూడా ఒక ఎయిమ్, ఒక గోల్, మీరు భవిష్యత్తులో ఏదో సాధించాలి, ఏది సాధించాలి అనే దాని మీద మీ నిర్ణయం మీరు తీసుకోవాలి. ఈరోజు టీచర్స్ అనేవాళ్ళు మిమ్మల్ని మీ యొక్క ఆశయాలకు అనుగుణంగా మీరు సాధించాలనుకునే దానికి ఎంకరేజ్మెంట్ ఇస్తారు. పెద్దలందరూ ఎంకరేజ్మెంట్ ఇవ్వగలరు, కానీ మీలో ఉండే దురలవాట్లని గ్రహించేది ఒక పేరెంట్స్ మాత్రమే. గుట్కాలు, పాన్ మసాలు ఇవన్నీ
ఎటువంటి పరిస్థితులు దారితీస్తున్నాయనే దాని మీద నేను స్పందించి ఒక పాట చేయడం జరిగింది. దానికి రచయిత మన దశరథ్ గారు ఉన్నారు. అసలు ప్రస్తుతం విద్యార్థుల్ని పట్టుపీడుస్తున్నటువంటి సమస్య, ఈ ప్రధాన సమస్య గుట్కా. చిన్నపిల్లల నుంచి ఇది సేవిస్తూ ఉన్నారు. ఎలా ఉండాలి, భవిష్యత్తులో ఎలా ఉండాలి, తల్లిదండ్రుల కోరికలని ఎలా నెరవేర్చాలని దాని మీద 2 నిమిషాలు ఒక 5 నిమిషాలు మన ఒంగోలు నగర మేయర్ గారు గంగాడ సుజాత గారు మీకు సందేశం ఇవ్వాలని కోరుచుంటా ఉన్నాం. ఆ పాటని అవసరం ఇవాళ అభ్యుదయ కాముకులకు అందరికీ ఉందని మనం చేస్తూ ఆ వైపుగా ఆలోచించాలని, మన బిడ్డల్ని భావితరాన్ని తీర్చిదిద్దేందుకు నడుం కట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. థియేటర్లో వేసేదానికి, అలాగే సోషల్ మీడియా పల్లెల వరకు వెళ్తున్నాం. పిల్లల్లో ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ప్రతి పల్లెల్లో గ్రూప్లు ఉన్నాయి. అందరికీ ఈరోజే నేనే షేర్ చేస్తాను అందరికీ. థ్యాంక్ యూ శరత్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. కనిగిరి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఆర్ఐ విఆర్ఓలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ తమీం అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. 4 నెలల క్రితం మండలంలోని పునుగోడుకు చెందిన వి మహేష్ వారి కుటుంబ సభ్యులు వారసత్వ భూమి మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ క్రమంలో భూమి మ్యూటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు భారీగా లంచం డిమాండ్ చేసి ఇబ్బందులు పెట్టారు. దీనిపై ఈ నెల 4న పునుగోడులో జరిగిన రెవెన్యూ సదస్సులో భూమి మ్యూటేషన్ కోసం తమ వద్ద భారీగా నగదు లంచంగా డిమాండ్ చేసి తమ పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ తహసీల్దార్ సిహెచ్ అశోక్ కుమార్ రెడ్డి, విఆర్ఓ రాధా, ఆర్ఐ పురుషోత్తం రెడ్డిలపై పునుగోడు రైతులు వి మహేష్ కుటుంబ సభ్యులు లిఖితపూర్వక ఫిర్యాదు చేయడమే కాక లంచం డిమాండ్ చేసినట్లు ఉన్న ఫోన్ రికార్డింగ్, ఆడియో సంభాషణను కలెక్టర్కు వినిపించారు. దీంతో ఆరోపణలపై కలెక్టర్ విచారణకు ఆదేశించి ప్రత్యేక అధికారులను నియమించారు. భూమి మ్యూటేషన్ కోసం అర్జీదారుని నుండి లంచం డిమాండ్ చేసినట్లు, అతని పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు విచారణ అధికారులు ప్రాథమిక నివేదికలో తేల్చి ఉన్నతాధికారులకు నివేదించారు. ఆ నివేదిక ఆధారంగా తహసీల్దార్ ఆర్ఐ విఆర్ఓలను సస్పెండ్ చేస్తూ మంగళవారం కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. ముందు పిఓటి కింద వారికి నోటీస్ ఇవ్వాలని పెట్టి ఉన్నారు. ఎవరిచ్చారు? మిమ్మల్ని పిఓటి ఇద్దరికి ఇస్తామని మీరు అక్కడ ఉన్నారు, పొలంలో ఉన్నారు, కానీ దీని మీద వేరే వాళ్ళు రిజిస్టర్ చేస్తున్నారు. ఎవరికైతే ముందు పాత వాళ్ళకి ఇచ్చి ఉన్నారు వారికి క్యాన్సిల్ చేసే తప్ప మీకు ఇవ్వలేము. అర్థమైందా? అది చట్టపరంగా అయితే వారు క్యాన్సిల్ చేసి మరి మీరు అక్కడ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి కొత్తగా పెట్టే అసైన్మెంట్ పెట్టి మీకు ఇవ్వగలరు. అది మేడం పరిస్థితి. మేము హక్కు కల్పించామని చెప్పినప్పుడు వాళ్ళ పేర్లు ఉన్నాయి, తెలిసింది. గతంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీగా పనిచేసిన సీనారెడ్డిపై వచ్చిన అభియోగాలపై జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ప్రత్యేక ఉప కలెక్టర్ లోకేశ్వరరావుల నేతృత్వంలో నియమించిన 3 సభ్యుల బృందం ఈరోజు డామా కార్యాలయంలో విచారణ చేపట్టింది. ఇప్పటికే సీనారెడ్డి అక్రమాలు చేశారంటూ పలువురు ఫిర్యాదులు చేశారు. పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ ఎద్ర మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. ఇటీవల పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజను కూడా కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణను వేగవంతం చేసిన అధికారులు ఈరోజు కొంతమంది ఫిర్యాదుదారులను, సిబ్బందిని విచారించారు. రేపు జరిగే విచారణకు సిబ్బంది హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేయడంతో విచారణ 2వ రోజు కొనసాగుతుంది. రేపటి నుండి 3 రోజుల పాటు జరిగే తబ్లిక్ ఇస్తిమాకు భారీగా ఏర్పాట్లు చేశారు. దాదాపు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుండి రోజుకు 1,00,000 మంది ఇస్తిమాకు హాజరయ్యే అవకాశం ఉంది. 3 రోజుల పాటు భోజనాలతో పాటు రాత్రిపూట బస, ఇతర ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున మత ప్రవక్తలు కార్యక్రమంలో పాల్గొని ప్రవచనం చేస్తారు. వారి కోసం అనేక ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. 3వ రోజు దువా కార్యక్రమానికి అన్ని మతాలకు సంబంధించి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని మత పెద్దలు చెబుతున్నారు.
ఎస్పీ ఏఆర్ దామోదర్ పర్యవేక్షణలో శాంతి భద్రతలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతిరోజు 200 మంది పోలీసులతో పాటు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 2 రోజుల పాటు ఒంగోలు గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో తబ్లీ ఇస్తిమా 3 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. నెల్లూరు ప్రకాశం జిల్లాకు సంబంధించి దాదాపు 1,00,000 మంది వచ్చే అవకాశం ఉన్నందున ఇక్కడ ఎవ్వరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అందరికీ ఇక్కడ భారీ ఏర్పాటు చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. ఇప్పుడు మనం ఇక్కడ రేపు 2 లక్షల మందికి పైగా వస్తున్నారు నెల్లూరు ప్రకాశం. దాంతోపాటు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వస్తారని చెప్తా ఉన్నారు. అసలు ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఎంత ఏర్పాట్లు వాళ్ళకి చేస్తాం? వచ్చేసండి 1.5 నెల నుంచి ఈ తబ్లీగ్ ఇస్తిమా ప్రతి సంవత్సరం జరుగుతుంది. 3 సార్లు మార్కెట్ యార్డ్లో చేశాము, కానీ ఇప్పుడు 4వ సారి ఇది. అల్లదే వల్ల మన జిల్లా వరకు జరిగేది. ఇంతకుముందు జిల్లా వరకు అంటే 50,000 అట్లా వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం నెల్లూరు 2 జిల్లాలకు కలిపి ఈ ఇస్తిమా పెట్టాము. దీంట్లో కనీసం 1,00,000 మంది మన ముస్లిం సహోదరులు అందరూ వస్తారు. గురువారం సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఆఖరి రోజు అయితే ఏంటంటే అది దువా అంటారు. దానికి మన హిందూ సహోదరులు కూడా చాలామంది వస్తారు. వాళ్ళు దువాలో పార్టిసిపేట్ చేస్తారు కూడా, వాళ్ళు ఉంటారు. మన రాజకీయ నాయకులు, పార్టీలు, ఒక పార్టీకి సంబంధం అనేది లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ జరిగే కార్యక్రమం ఏంటంటే ఇహలోకానికి సంబంధించినది కాదు, ఏ పార్టీకి సంబంధించినది కూడా కాదు. ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే అల్లా గురించి మరియు పరలోకం గురించి, పరలోక జీవితం గురించి ఇక్కడ ప్రసంగాలు జరుగుతాయి. మనిషికి జీవితం ఎలా గడపాలి 60-70 సంవత్సరాలు ఈ ఇహలోకంలో అనే దాని గురించి ఇక్కడ మన మత పెద్ద గురువులు ఎవరైతే వస్తారో వాళ్ళు ప్రసంగిస్తారు. దానికి ఎంతమంది వస్తారు? టోటల్గా ఎంతమంది వస్తారు? మెయిన్ వాళ్ళు ఎంతమంది ఉంటారు? టోటల్గా ఢిల్లీ నుంచి వాళ్ళు 6 వస్తున్నారు. మొత్తం మన మత గురువులందరూ ఉలమా ఇక్రామ్లు అంటారు వాళ్ళని. వాళ్ళు ఒక 3,000 మంది వస్తున్నారు. వాళ్ళకి కూడా సపరేట్గా వాళ్ళకి వసతి ఉండిద్ది. రెండవది ఇక్కడ కూడా మన పెద్దలు రాజకీయ నాయకులు ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా ఒక విఐపి గ్యాలరీ ఒకటి పెట్టాము. మరియు ప్రతి స్టాల్ వచ్చేసి వివిధ మండలాల నుంచి ఒక్కొక్క స్టాల్ తీసుకున్నారు. నెల్లూరు వాళ్ళు కూడా ఒక స్టాల్ తీసుకున్నారు. వాళ్ళు కూడా గూడూరు నుంచి వాళ్ళు అప్పచెప్పారు. అంటే మన గృహానికి సంబంధించి ఇప్పుడు కూడా చాలా కనిపిస్తూ ఉన్నాయి. గృహాల్లో జిమ్లు లాంటివి చాలా కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ ఎవరైనా షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు పెట్టుకున్నారు అక్కడ. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కోసం ఏదో పెట్టుకున్నారు. అది షాపులు వచ్చి అమ్మే టోపీలు అలాంటివి అమ్ముతుంటారు. అవి మామూలుగా పెట్టుకుంటారు వాళ్ళు. కానీ అసలు మన ఇక్కడ జరిగే కార్యక్రమం ఏంటంటే మొత్తము పరలోకానికి సంబంధించిన కార్యక్రమే జరుగుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక కార్యక్రమం, ఖురాన్ సూక్తులు, ప్రవక్త కార్యక ఆచరణ, దాని గురించి ఇక్కడ మాటలు జరుగుతాయి. మన వాలంటీర్స్ కూడా ఉంటారు. 150 మంది దాకా మన వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళందరూ పోలీసులకు కూడా, సెక్యూరిటీ వాళ్ళకు కూడా వాళ్ళకి ప్రాబ్లం లేకుండా మనమే ముందుండి అన్నీ మనం జాగ్రత్తగా సౌకర్యవంతంగా ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ని మొత్తం క్రమబద్ధీకరిస్తాము. దాని గురించి అసలు ఇబ్బంది ఉండదు. ఇస్తిమా ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా జరుగుతుంది? గురువారము 5 గంటల నుంచి శనివారము మధ్యాహ్నం 1 గంట దాకా జరుగుతుందండి. కంటిన్యూగా 2 గంటలు మాటలు జరుగుతాయి. దాని తర్వాత దువా అవుతుంది. అది మెయిన్ అనమాట దువా. ఇప్పుడు జనవరి మాసం జరుగుతుంది. బాగా చలి పెడతా ఉంది. ఇప్పుడు నుంచే చలి స్టార్ట్ అయింది. రేపు పొద్దున రేపు ఉదయం నుంచి చలి. దీనికి సంబంధించి మీరేమన్నా వాళ్ళు ఎవరికి వాళ్ళు తెచ్చుకోవటమే? ఎవరికి వాళ్ళే సొంత డబ్బులతో వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ 4 నెలల కోసం 40 రోజుల కోసం దైవ మార్గంలో కూడా వెళ్తారు. ఇంటిని వదిలేసి, వ్యాపారాన్ని వదిలేసి 4 నెలల కోసం సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని, ప్రాణము మరియు సమయము మరియు డబ్బు ఈ 3 ఖర్చు చేసి నేను మారాలి, నా జీవితం మారాలి అనేటువంటి ఒక దృఢకల్పంతో సంకల్పం చేసుకొని 4 నెలల కోసం 40 రోజుల కోసం వెళ్తారు. కనీసం అలాంటి వెళ్ళేవాళ్ళు మన జిల్లా మొత్తంలో 50 జమాతులు ఉన్నాయి. ఒక్కొక్క జమాతులో 15 మంది ఉంటారు. 50 జమాతులు అందరూ ముస్లింల గురించి ప్రయత్నం చేస్తున్నారు 56 మండలాల్లో. ఇప్పుడు దాదాపు 3 లక్షల మంది ఉంటారు. ఈ 3 రోజుల పాటు 3 లక్షల మంది ఇక్కడ వస్తారు. వాడికి సంబంధించి అంటే ఏ విధంగా మీరు ఈ జిల్లాలో పెడుతున్నారు కాబట్టి ఏ విధంగా మీరు ఫీల్ అవుతారు? ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాకు సంబంధించిన నిజాముద్దీన్ మరియు తబ్లీగ్ ఇస్తిమా సందర్భంగా ఈ 2 జిల్లాలకు సంబంధించిన దాదాపు 1,00,000 మంది అంచనా వేసుకుంటున్నాము. పక్క జిల్లాల నుంచి కూడా అంటే మేము ఎప్పుడైనా సరే ఇస్తిమా జరుగుతుంటే మేము ఎక్కడికైనా భూపాలు వెళ్తుంటాము, బీహార్ ఎక్కడికైనా వెళ్తుంటాము. అలాగనే వాళ్ళు కూడా చాలామంది వస్తారు. దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల దాకా మంది వస్తాం అనుకుంటున్నాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ద్వారా కార్యక్రమాలు ఏర్పరుస్తున్నాము. ఇక్కడ సంబంధించి ఇంత భారీ ఎత్తున
దాదాపు 2 జిల్లాల నుంచి వస్తూ ఉన్నారు. ఇక్కడ 3 లక్షల మంది పైన, అంటే వివిధ ప్రాంతాల నుంచి కూడా, ఈ జిల్లాలే కాకుండా వీళ్ళందరూ వస్తున్నారు. మన జిల్లాలో, మన ఒంగోలులో నిర్వహించడం ఏ విధంగా మీరు ఫీల్ అవుతా ఉన్నారు? దాదాపు 2015లో ఒకసారి, 17లో ఒకసారి, 19లో ఒకసారి ఇలాంటి ఇస్తమా కార్యక్రమాలు జరిగిందండి. ఈసారి ఒక 5 సంవత్సరాల పాటు కరోనా వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల బ్రేక్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీలోని మత పెద్దలు, హైదరాబాద్లోని మత పెద్దలు, ఉమ్మడి జిల్లా మత పెద్దలు అంతా కలిసి నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఒక తబ్లిక్ ఇస్తమా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్వహించారు. దానికి మన ఒంగోలు నగరాన్ని ఎంచుకోవటం అనేది చాలా అదృష్టంగా మేము ఒంగోలు నగర ప్రజలంతా భావిస్తున్నాం. దాదాపు ఈ నెల 9, 10, 11 తేదీలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున మన ఒంగోలు ఐటీఐ కాలేజీలో జరుగుతుంది. మొత్తం ఏదైతే కమిషనర్ గారితో మాట్లాడటం జరిగింది, వాటర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఏదైతే ఈ ప్రోగ్రాంకి వారు పూర్తిగా సహకరించినందుకు మేము ముస్లిం తరఫున మేము వారికి ప్రత్యేక ఉదయపూర్వక ధన్యవాదాలు మేము తెలుపుకుంటున్నాము. అంటే దైవ చింతన, దైవభక్తులు వెళ్ళే మార్గం. ఆ 3 రోజుల పాటు ప్రజలందరూ, ముస్లిం సమాజం అంతా పనులంతా మానుకొని ఈ ప్రాంగణానికి వచ్చేసి ఏదైతే మత ప్రయోగం ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చే మత ప్రయోగుల యొక్క ప్రసంగాలు ఉంది, ఆ ప్రసంగాలు విని మనం ఏంటంటే కొద్దిగా మార్పు తీసుకొస్తారని భావిస్తూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియకూడదు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇస్తిమాకి సంబంధించి భారీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దామచర్ల ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు, అలాగే కలెక్టర్ గారు, మిగతా ముస్లిం పెద్దలు, ఇక్కడ అందరం ముస్లిం పెద్దలు సమన్వయంతో ఇక ఇంత పెద్ద ఎత్తున, భారీ ఎత్తున కార్యక్రమాలు జరపడం అనేది నిజంగా చారిత్రాత్మకం. కేవలం ఆధ్యాత్మికత మాత్రమే ఉంటుంది ఇక్కడ. ప్రశాంత వాతావరణంలో జరిగే ఈ కార్యక్రమాల్లో చాలామంది మత పెద్దలు వచ్చి మనం చేసే మంచి మన వెంట వస్తుంది అనే దాని మీద మత పెద్దలు ప్రబోధిస్తారు. సో ఈ 3 రోజుల పాటు ఒంగోలు నగరంలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మంచిగా జరగాలని మనం కూడా కోరుకుంటూ, వీడియో జర్నలిస్టు నాగేంద్రతో శరత్, శ్రీ సత్య న్యూస్, ఒంగోలు. హెచ్ఎంవి/పివి వైరస్ పట్ల ముందస్తు జాగ్రత్తలు అవసరమని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ఒంగోలు రిమ్స్లో జరిగిన సమావేశంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు హాస్పిటల్ సౌకర్యాలపై సమీక్షించారు. కొత్తగా వస్తున్న హెచ్ఎంపివి వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అన్నారు. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటే ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఆక్సిజన్ సిలిండర్లు, తగినన్ని ఏర్పాట్లతో పాటు 20 బెడ్లు కలిగిన ప్రత్యేక వార్డును కేటాయించాలని ఆదేశించారు. దీనితో పాటు డీ అడిక్షన్ సెంటర్లపై మానిటరింగ్ చేశారు. హాస్పిటల్స్లో ఎలక్ట్రానిక్ ఓపీ, ల్యాబొరేటరీ, ఎక్స్రే, సిటీ స్కాన్ తదితర విభాగాల పనితీరును అడిగి తెలుసుకోవడంతో పాటు ఎన్ని ఓపీలు, ల్యాబొరేటరీ పరీక్షలు, ఎక్స్రే పరీక్షలు ఎన్నెన్ని చేశారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా హాస్పిటల్కి సంబంధించిన ఏవేవి పరికరాలు కావాలి, ఏమేమి లేవని దానిపై ఆరా తీశారు. హాస్పిటల్ బిల్డింగ్ మరమ్మతులతో పాటు అదనంగా బిల్డింగ్స్ ఏవేవి కావాలో, సిబ్బంది పెర్ఫార్మెన్స్తో పాటు నియామకం ఏమైనా అవసరమా అనే విషయాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రిమ్స్ సూపరింటెండెంట్ జమున, వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలు, వివిధ విభాగాల హెచ్ఓడీలు సమీక్షలో పాల్గొన్నారు. పార్లమెంటులో అంబేద్కర్ని అవమానించినందుకు గాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని, ప్రధానమంత్రి మోడీ క్షమాపణలు చెప్పాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు షేక్ సైదా డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. దేశ మనుగడకు కారణమైన రాజ్యాంగం రాసిన ఈ దేశ ప్రజలందరి చేత యుగ పురుషుడిగా కీర్తింపబడుతున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద, ఆయన రాసిన రాజ్యాంగం మీద బురద జల్లడం బీజేపీకి అలవాటుగా మారిందని సైదా అన్నారు. పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ని అవమానించినందుకు గాను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు 9వ తేదీ నుండి జిల్లా అంతటా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 9వ తేదీ ఉదయం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దళిత సర్పంచులను, మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్లను కలిసి అమిత్ షా రాజీనామా కోసం పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ స్థాయిలలో తీర్మానం చేయవలసిందిగా వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుందని అన్నారు. అంబేద్కర్ విగ్రహం పాదాల చెంత అమిత్ షా క్షమాపణల పత్రం ఉంచి నిరసన తెలుపుతామన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలతో బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా షేక్ సైదా కోరారు. కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బిఆర్ గౌస్, షేక్ రసూల్, మన్నం ప్రసన్నరాజు, నాయకులు గోరంట్ల కోటేశ్వరరావు, తెరగపూడి బుజ్జి, రాయపాటి గుడియోస్, సుధీర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐసిసి అలాగే రాష్ట్రానికి సంబంధించి పిసిసి ఆధ్వర్యంలో శ్రీమలారెడ్డి గారి ఆదేశానుసారం జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ తోటి ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది.
9/1/2025 అంటే రేపటి నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 9వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు జిల్లాలో వివిధ కార్యక్రమాలు మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తల నాయకత్వంలో ఈ కార్యక్రమాలు జిల్లా ముఖ్య నాయకుల సారథ్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 1వ తారీఖున మండల అలాగే నగరం అలాగే వివిధ గ్రామాల్లో పంచాయతీల ద్వారా తీర్మానాలు చేయించటం, అంబేద్కర్ గారికి క్షమాపణ చెబుతూ అమిత్ షా క్షమాపణ చెప్పాలని కోరుతూ ఒక తీర్మానాన్ని మరి గ్రామ పంచాయతీ లెవెల్ అయితే పంచాయతీ అధ్యక్షుడికి, నగరం అయితే మేయర్ గారికి, మున్సిపల్ అయితే మున్సిపల్ చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ లేకపోతే కమిషనర్ గారికి ఒక అర్జీ ఇచ్చి మీరు మీ యొక్క కమిటీలో తీర్మానం చేయండి, గ్రామ పంచాయతీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టండి, ఆమోదించండి. అలాగే నగరంలో అయితే మేయర్ గారి సారథ్యంలో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 100 సంవత్సరాల లోపు ఈ దేశంలో మనుస్మృతిని రాజ్యాంగంగా తేవాలని చెప్పి వాళ్ళు ఒక ఆలోచన చేశారు. దాంట్లో భాగంగానే ఈరోజు బీజేపీ గత 11 సంవత్సరాల నుంచి రాజ్యాంగం పైన ముప్పేట దాడి చేస్తూ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు దాంట్లో భాగంగానే మొన్న పార్లమెంట్లో అమిత్ షా మాట్లాడుతూ అంబేద్కర్ గారిపై తీవ్ర అభ్యంతరకరమైన పదజాలంతో విరుచుకుపడటం జరిగింది. ఈ దేశంలో ఏదైతే ఇప్పుడు మోడీ కానీ అమిత్ షా కానీ వాళ్ళు పదవులు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారో ఆ పదవులకు కూడా కారణం ఈ రాజ్యాంగం సంగతి వాళ్ళు మర్చిపోతున్నారు. ఆ రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారి సంగతి మర్చిపోతున్నారు. ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మందికి బడుగు బలహీన వర్గాలకు అందరికీ స్వేచ్ఛావాయువులు అందించిన రాజ్యాంగాన్ని అది రాసిన అంబేద్కర్ని ఈ దేశ స్వాతంత్రానికి అతి ముఖ్య కారణమైన గాంధీజీ గారిని పట్టణ ప్రాంతాల్లో గృహ సంబంధిత సేవలను హోమ్ ట్రయాంగిల్ సంస్థ ద్వారా ఇంటి వద్దకే అందించేలా ప్రొవైడర్ను ఎంపిక చేయడం జరుగుతుందని మెప్మా పీడీ తేళ్ల రవికుమార్ తెలిపారు. మెప్మా హోమ్ ట్రయాంగిల్ సంయుక్త ఆధ్వర్యంలో సర్వీసు ప్రొవైడర్ను రిజిస్ట్రేషన్ మేళాను నగరంలోని మెప్మా కార్యాలయంలో నిర్వహించారు. ప్రత్యేక టేబుల్స్ ఏర్పాటు చేసి విభాగాల వారీగా ప్రొవైడర్స్ వివరాలను నమోదు చేయడం జరిగింది. మెప్మా డైరెక్టర్ నూతన ఆలోచనలకు అనుగుణంగా పట్టణ ప్రాంతంలోని ప్రతి ఒక్కరికి గృహ సేవలను ఇంటి వద్దకే అందించడం జరుగుతుందన్నారు. వీటి కోసం నిష్ణాతులైన ప్రొవైడర్స్ను గుర్తించి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుందన్నారు. రిజిస్ట్రేషన్ అనంతరం అర్హులైన వారికి శిక్షణ ఇచ్చి ఆన్ బోర్డు చేయడం జరుగుతుందని, సేవలకు తగ్గట్టు రుసుం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. తప్పిదాలు పొరపాట్లు లేకుండా ఎక్కువ మొత్తం రుసుం వివరాలు పొరపాట్లు లేకుండా ఎక్కువ మొత్తం రుసుం వసూలు చేయకుండా నాణ్యమైన సేవలు అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ఎండీ గారు నూతనంగా పదవి బాధ్యత స్వీకరించాక అనేక నూతన ఆలోచనలతో నూతన నిర్ణయాలతో ప్రజలకి మరింత మెప్మాను చేరువ చేసే విధంగా కొత్త ఆలోచనలతోటి ముందుకు కొనసాగడం జరుగుతుంది. ఇప్పుడు మనకి పట్టణ ప్రాంతాల్లో చాలా రకాలైనటువంటి సేవలు గృహాలకి డోర్ డెలివరీ ద్వారా జరుగుతూ ఉన్నాయి, మనందరికీ తెలిసిన విషయమే చేస్తున్నారు. అదే తరహాలో అర్బన్లో ఉండేటువంటి కొన్ని గృహ సంబంధమైన సేవలు కూడా ఆన్లైన్ ద్వారా వారు రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు ఆర్డర్ చేసుకుంటే ఇంటికే వెళ్ళి ఆ సేవలు అందించేటువంటి తరహాలో హోమ్ ట్రయాంగిల్ అనేటువంటి ఒక సంస్థ ఉంది. వారు నాణ్యమైనటువంటి విధానంలో సేవలు అందించే విధంగా ఎవరైతే సేవలు ఇస్తారో ఆ టెక్నీషియన్స్కి మంచి ట్రైనింగ్ ఇచ్చి, మంచి పరికరాలు ఇచ్చి, మంచి యూనిఫామ్ ఇచ్చి ఇంటికి పంపించి వాళ్ళ చేత ఆర్డర్ చేసిన వాళ్ళకి ఏ తరహా సేవ కోరుతున్నారో ఆ సేవలు అందించే విధంగా చేయడానికి మనం మెప్మా హోమ్ ట్రయాంగిల్ వారితోటి ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంటే ఆన్లైన్లో ఒక టీవీ మెకానిజం లేదు, ఒక ఏసీ రిపేరు లేదు, ఒక ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి రిపేర్స్ కానీ, ప్లంబరు లేదా వడ్రంగం సంబంధించిన కార్పెంటరీ వర్క్ కానీ, ఇట్లా ఏ బ్యూటీషియన్కి సంబంధించి కానీ ఇట్లా మనం ఎవరినైతే ఆన్బోర్డ్ చేసామో వాళ్ళకి ఇప్పుడు బ్యూటిఫికేషన్కి సంబంధించి అవసరమైతే వీరు ఎక్కడికో ఒక బ్యూటీషియన్ సెంటర్కి వెతుక్కుంటూ వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు.
ఇలా ఆన్లైన్లో కావాల్సినటువంటి ఒక శుభ కార్యక్రమాలు కావచ్చు, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కావచ్చు, వాళ్ళకి నియర్ బై వాళ్ళకి మనం మ్యాప్ చేసి వాళ్ళు అక్కడ పంపించడం జరుగుతుంది. చేసేదానికి ఎంత సర్వీసు ఛార్జ్ చేస్తారు అనే వివరాలన్నీ కూడా ఉంటాయి. వాటిని చూసుకున్న తర్వాత మాత్రమే ఎలాంటి సర్వీస్ ఇవ్వబడుతుంది, ఎంత రేట్ ఉంటుంది, అట్లాంటివన్నీ వాళ్ళకి గమనించుకున్న తర్వాత ఆర్డర్ చేసినట్లయితే ఇంటికి వెళ్ళి వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది గవర్నమెంట్ తరఫున ఇస్తున్న వ్యక్తులు వెళ్ళి ఇస్తున్నటువంటి సర్వీస్ కాబట్టి అటు బెనిఫిషరీస్కి కానీ, సర్వీస్ పొందేటువంటి వాళ్ళకి కానీ, సర్వీస్ ఇచ్చేటువంటి వాళ్ళకి కానీ గవర్నమెంట్ అనేటువంటిది బిహైండ్ ఉంది. కాబట్టి ఎక్కువ మంది అప్లై చేసుకుంటే వాళ్ళల్లో మనం స్క్రూటినీ చేసుకొని రేపు నిజంగానే మంచి క్వాలిటీ సర్వీస్ ఇచ్చేటువంటి వాళ్ళని ఇక్కడ ఎంపిక చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఈ విధంగా అన్ని అర్బన్ ప్రాంతాల్లో కూడా, పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ సర్వీస్ ప్రొవైడర్స్ రిజిస్ట్రేషన్ కోసం, ఐడెంటిఫికేషన్, సెలక్షన్ కోసం ఈ విధమైనటువంటి మేళాల్లాగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే అంతకు ముందు నుంచి వచ్చినటువంటి వాటి అన్ని కలుపుకుంటే ఒంగోలు పట్టణ ప్రాంతం వరకు మాత్రం 150 మంది రిజిస్టర్ అయ్యారు. ఇందులో డూప్లికేషన్ కూడా ఉండొచ్చు. ఇంకా ఎక్కువ మంది రావాలని కోరుకుంటున్నా. అన్ని విభాగాలకు సంబంధించిన వాళ్ళు కూడా రావాలి. ఎలక్ట్రికల్ అనే కాకుండా ఒక కార్పెంటరీ, బ్యూటీషియన్, ఇట్లా రకరకాలైనటువంటి అన్ని విభాగాల్లో కూడా ఎక్కువ మంది రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇది చేస్తున్నాం. ఇంకా కూడా ముందు ఇలాంటి రిజిస్ట్రేషన్కి అవకాశం ఉంది, చేసుకోవచ్చు. ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారి కోసంతో పాటు స్థలాలు కొనుగోలు చేయటం, సొంతగా ఇంటి నిర్మాణం చేపట్టాలనే వారందరికీ కోసం ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ఒక వేదికను ఏర్పాటు చేసిందని, ఇక్కడే గృహ రుణాలు సులభతరంగా పొందేందుకు అవగాహన కల్పించేలా బ్యాంకుల సహకారంతో ప్రాపర్టీ బిల్డర్ మెటీరియల్ షో ఏర్పాటు చేయడం జరుగుతుందని క్రెడాయ్ ఒంగోలు బిల్డర్ల అసోసియేషన్ అధ్యక్షులు వి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. నగరంలోని ఎంసీఏ భవనంలో సంఘ జిల్లా కార్యదర్శి కలికాయ ప్రసన్న కుమార్, కోశాధికారి మునగా తిరుమలరావు, గౌరవ సలహాదారులు ఐ వీరబాబుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 10 నుండి 12వ తేదీ వరకు ఒంగోలు నగరంలోని A1 కన్వెన్షన్ హాల్లో ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. SBI ప్రజెంటేషన్తో ఈ షో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రముఖ బిల్డర్స్ పాల్గొని వారి ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. ఇంటి నిర్మాణ సామాగ్రి అమ్మే సంస్థలు ఆయా వస్తువులను ప్రదర్శనలో ఉంచనున్నాయన్నారు. ప్రాపర్టీ షోలో పాల్గొనే వారికి బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు క్రీడాయి నిర్వహించే ఈ ప్రాపర్టీ షోను సందర్శించి విజయవంతం చేయాలన్నారు. ఇల్లు కట్టుకోవాలి అనే వారికి ఇది ఎంతో ఉపయోగపరంగా ఉంటుందని అన్నారు. భవన నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల మెటీరియల్ సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయని చెప్పారు. సమావేశంలో ఈసీ మెంబర్లు ఆరిగ శ్రీనివాసరావు, రాఘవరెడ్డి, ఎస్కే ఐజాక్లు పాల్గొన్నారు. క్రెడాయ్ ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ నెల 10, 11, 12 తేదీల్లో A1 ఫంక్షన్ హాల్ నందు క్రెడాయ్ ప్రాపర్టీ షో ఒకటి నిర్వహిస్తున్నాము. ఈ ప్రాపర్టీ షో ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఈ ప్రాపర్టీ షోని ఒంగోలు పుర ప్రముఖులైనటువంటి మన ప్రకాశం జిల్లా మినిస్టర్సు, ఎమ్మెల్యేసు, కలెక్టర్ గారు, జేసీ గారు, ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి దాన్ని ప్రారంభిస్తున్నారు. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI వారు మాకు టైటిల్ స్పాన్సర్గా ఉన్నారు. వారు డీజీఎం గారు చేసి దీనికి రిబ్బన్ కటింగ్ చేస్తారు. ఆ రోజు ప్రారంభకులు వారే అవుతారు. మాకు ఈ క్రెడాయ్ ప్రాపర్టీ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్రెడాయ్ బిల్డర్స్ అందరూ కూడా ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ ప్రాపర్టీస్ని అంతా అక్కడ పెట్టడం, ఆ తర్వాత బిల్డర్స్కి సంబంధించినటువంటి, బిల్డింగ్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది రకరకాల షాపుల వారు. అదేవిధంగా ఇంటీరియర్స్ వారైతేమి, ఆ తర్వాత బ్యాంకర్సు, వీళ్ళందరూ కూడా ఒక వేది మీదకి తీసుకురావడం, వాళ్ళందరినీ పట్టణ ప్రజలు ఎవరైతే ఇళ్ళు కొనుక్కోవాలనుకుంటారో, అలాగే స్థలాలు కొనుక్కునేవారు కూడా అక్కడికి వచ్చేసి పట్టణంలో ఉన్న నలుమూలలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని అంతా తిరిగి చూడకుండా ఒకే వేదిక మీద వాళ్ళకి కావాల్సిన స్థలాల్లో వాళ్ళకి కావాల్సినటువంటి బిల్డింగ్ను ఎన్నుకునే సదుపాయం మేము కల్పించడం జరిగింది. ఈ సదుపాయం యొక్క ముఖ్య ఉద్దేశం పట్టణ ప్రజలు ఎవరు కూడా కష్టపడకూడదు, వాళ్ళు కొనుక్కునే ఇల్లుని
వాళ్ళకి అనుకూలంగా ఏ ప్రాంతాల్లో అయితే ఉన్నాయో వాటన్నిటిని ఒక వేదిక మీదకి తీసుకొచ్చేసి వాళ్ళకి సులభతరం చేయడమే మా ఉద్దేశం. మొట్టమొదటిసారిగా మన జిల్లాలో ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నాము. A1 కన్వెన్షన్లో 10, 11, 12 తారీఖుల మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 o'clock దాకా షో ఉంటుంది. అందరూ ఆహ్వానితులే. ఇక్కడ ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు, ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు, ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకి ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, విల్లా ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అవన్నీ మీరు ఒకే వేదిక మీద చూసుకోవచ్చు. ఇల్లు కట్టాలనుకున్న వారికి మాకు అనుకూలించిన కంపెనీల వరకు తీసుకొచ్చాము. ఫస్ట్ టైం కాబట్టి వీటిలలో చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్, నేషనల్ బ్రాండ్స్, చాలా పెద్ద బ్రాండ్స్ డిస్ప్లే చేస్తున్నారు. వాటిని మీరు చూసుకుంటే లేటెస్ట్ మోడల్స్, మీరు ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఏ క్వాలిటీ వాడితే మంచిది, ఇవన్నీ సజెషన్ చేసేటట్టు ఆ ప్రాపర్టీ షో ఉంటుంది. సో అందరికీ బాగా ఉపయోగపడుతుందని ప్లాన్తో ఈ ప్రాపర్టీ షో అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ప్రజలందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము. అలానే ఈవెంట్కి, ఈ ప్రాపర్టీ షోకి గుప్తాస్ కన్స్ట్రక్షన్స్, అర్జున్ ఇన్ఫ్రా, రవిశంకర్ గ్రూప్ వీళ్ళు బాగా మాకు సపోర్ట్ చేశారు. సో ప్రజలందరూ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలు చేసే ఉత్పత్తులను కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచడంతో పాటు ఉత్పత్తి చేసే వారి సంఖ్య పెంచడం కోసం ప్రతి నెల ఒంగోలు నగరంలో మెప్మా బజారు నిర్వహించడం జరుగుతుందని పీడీ తెళ్ల రవికుమార్ తెలిపారు. అద్దంకి బస్టాండ్లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెప్మా బజార్ను పీడీ సందర్శించారు. అక్కడ ఉంచిన వివిధ రకాల ఆహార, వస్త్ర, ఆభరణ దుకాణాలను పీడీ ఇతర అధికారులు పరిశీలించారు. ప్రతి నెల 2 రోజుల పాటు అర్బన్ మార్కెట్ నిర్వహిస్తున్నట్లు పీడీ తెలిపారు. ప్రతి సభ్యురాలు వారు పొందే రుణాలతో ఉత్పత్తులు చేపట్టి నేరుగా అమ్మకాలు చేపట్టడంతో పాటు ఆన్లైన్ అమ్మకాల ద్వారా అధిక ఆదాయం పొంది సుస్థిర జీవనం గడపాలన్నారు. నగరంలో ఒక స్థిరమైన ప్రాంతంలో అర్బన్ మార్కెట్ పెట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలు మహిళలు మాట్లాడుతూ అర్బన్ మార్కెట్ వల్ల ప్రజలకు మంచి ఆదరణ లభిస్తుందని, ఇక్కడ వ్యాపారం చేయడంతో కొనుగోలుదారులు పెరిగి నేరుగా ఇళ్ల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల వ్యాపారం పెరిగి అధిక ఆదాయం వస్తుందని, మంచి జీవనోపాధి పొందుతున్నామన్నారు. ప్రతి నెల అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేసి స్వయం సహాయక సంఘాల మహిళలకు సుస్థిర జీవనోపాధి కల్పించడం జరుగుతుందని సిటీ మిషన్ మేనేజర్ కల్పన తెలిపారు. సంఘ సభ్యులు తయారు చేసే వస్తువులకు మంచి ఆదరణ ఉందన్నారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులు కొనుగోలు చేసి తోడ్పాటు అందించాలన్నారు. కార్యక్రమంలో పలువురు ఆర్పీలు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ పేద నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఉన్న స్వయం సహాయక సంఘాలు వాళ్ళు తయారు చేసుకున్నటువంటి వివిధ రకాలైనటువంటి ఉత్పత్తుల్ని వాళ్ళు మామూలుగా ఏ విధంగా అయితే అంటే స్వతంత్రంగా మార్కెట్ చేసుకుంటున్నారో దానికి ఇంకొక భిన్నంగా ఒకసారి మార్కెట్ రూపంలో మెప్మా అర్బన్ మార్కెట్ రూపంలో ప్రతి నెలలో కూడా 2 రోజులు ఏర్పాటు చేసుకుని ఆ ఉత్పత్తులన్నీ కూడా తీసుకొచ్చి ప్రజలకి అందుబాటులో అమ్మకానికి పెట్టడం ఒక ప్రదర్శనలాగా చేస్తాం జరుగుతూ ఉంది. ఏవైతే కొన్ని ఎగ్జిబిషన్స్ ఉంటాయో అదే తరహాలో మన మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ గారు ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు ప్రతి అర్బన్లో కూడా ప్రతి నెలలో 2 రోజుల చొప్పున మెప్మా అర్బన్ మార్కెట్లో పెడుతున్నాం. సో ఇది ఎందుకంటే ఉత్పత్తి చేసేటువంటి వాళ్ళ యొక్క సంఖ్యను పెంచాలి, మనం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అందేటువంటి వివిధ రకాలైనటువంటి రుణాల ద్వారా ఏదో ఒక రకమైన జీవనోపాధిని ఏర్పాటు చేసుకోవాలి. వాడు ప్రొడక్టివ్ యాక్టివిటీ అనేది ఉండాలి. దీనికి ఒకవైపు డైరెక్ట్ మార్కెటింగ్, మరొకవైపు ఆన్లైన్ మార్కెటింగ్ని ప్రోత్సహించే విధంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో ప్రతి నెలలో కూడా పెట్టడం జరుగుతుంది. ఇది ఒక నెల పెట్టి వదిలేస్తే మళ్ళీ ఆ కనెక్టివిటీ ఉండదు కాబట్టి ఇది నెల కూడా 2 రోజులు, ఇంకా రాబోయే రోజుల్లో మరింత బలంగా ఒక స్థిరమైన ప్రాంతంలో ప్రజలందరికీ కూడా ప్రతి నెలలో ఒక ఫిక్స్డ్ డేట్స్లో ఈ అర్బన్ మార్కెట్ పలానా దగ్గర ఉంటుంది, ఆడికి వెళ్ళి మనం ఇవన్నీ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అనే రీతిలో తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. నా పేరు లక్ష్మీ తిరుపతమ్మ, మాది మిఠాయి కొట్టు. తినుబండారాలు, కాజా, మైసూరుపాకు, కజ్జికాయలు,
చెనక్కాయ ముద్దలు ఈ ముద్దలు మార్కెట్లో పెట్టాము, మహిళా మార్ట్లో. అన్నీ 2 రోజుల నుంచి అమ్ముతున్నాము. నెలకి 2 సార్లు తినుబండారాలు తీసుకొచ్చి అమ్ముకుంటామండి. ఆదాయం పబ్లిక్ బాగానే ఉందండి, ఆదాయం ఉంటుంది. రోజంతా షాప్ దగ్గర తక్కువే అమ్ముతున్నాం, ఇక్కడ ఒక పూటకే అమ్ముకుంటున్నాం. 1500 వ్యాపారాలు బాగానే ఉన్నాయి. నా పేరు జయసుధారాణి. నేను బట్టల షాప్ అండి నాది. స్టిచ్చింగ్ చేస్తాను, ప్లస్ సేలింగ్ ఉంది. ఇక్కడ అర్బన్ మార్కెట్కి వచ్చి ఇవి సేల్ చేసుకుంటుంటాను. దీనివల్ల నాకు జీవనోపాధి జరుగుతుంది. షాప్ తీసుకొని వాటికి రెంట్లు కట్టేదానికంటే ఇక్కడ ఒక్కరోజు 2 రోజులు పెట్టుకున్నందువల్ల జీవనోపాధి ఎక్కువ వస్తుంది, ఆదాయం ఎక్కువ వస్తుంది. ప్రచారం ఎక్కువ జరిగి షాపుకి కూడా ఎక్కువ మంది వస్తారు. దీనివల్ల జీవనోపాధి ఎక్కువ పెరుగుతుంది. ఈ 2 డేస్ పెట్టినందువల్ల జీవనోపాధి ఎక్కువ వస్తుంది. నేను నా పిల్లల్ని చదివించుకోవడానికి ఉపయోగపడుతుంది. జీవనం కొనసాగిస్తాను దీనివల్ల. అర్బన్ మార్కెట్కి ధన్యవాదాలు. మహిళలు వాళ్ళు తయారు చేసేటువంటి వస్తువుల్ని ఫ్రీగా అంటే ఒక మార్కెట్ని ద్వారా ప్రజలందరికీ కూడాను అందుబాటులో నాణ్యమైనటువంటి ఉత్పత్తులను సరసమైన ధరలకి అందించాలనే ఉద్దేశంతో ఈ మెప్మా బజార్ అనేది మమ్మల్ని పెట్టించడం జరుగుతుంది. మేము మా సంఘాలలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళు తయారు చేసేటువంటి వస్తువుల్ని వస్త్ర, ఆహా, కథ, ఆభరణ 4 రకాలుగా విభజించి ఈ మెప్మా బజార్ ద్వారా అందిస్తున్నాము. రాబోయే కాలంలో ఒక సుస్థిరమైనటువంటి ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసి నిరంతరము ఎప్పుడూ కూడాను ప్రజలందరికీ అందుబాటులో వస్తువుల్ని ఉంచేలాగా ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడాను సంఘ మహిళలచే తయారు చేయబడినటువంటి వస్తువులని వారి కొనుగోలు చేస్తూ వారికి కూడా మీరందరూ కూడాను చేయూతనివ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్. గ్రామస్థాయి స్వయం సహాయక సంఘాల నుండి మండల, జిల్లా మహిళా సమాఖ్యల్లోని ఆఫీసు బేరర్లతో పాటు వెలుగులో పనిచేసే ఏరియా కోఆర్డినేటర్లు, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని ప్రభుత్వం అందించే అన్ని రకాల పథకాలను, నిధులను వినియోగించుకొని చక్కని జీవనోపాధులు పెంపొందించుకోవాలని డిఆర్డీఏ పీడీ తేళ్ల రవికుమార్ తెలిపారు. వెలుగు శిక్షణా కేంద్రంలో 2 రోజులు సంస్థాగత నిర్మాణం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడంపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వయం సహాయక సంఘాలను, సంస్థలను బలోపేతం చేసుకోవటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని పీడీ రవికుమార్ తెలిపారు. ఆఫీసు బేరర్లు సక్రమంగా విధులు నిర్వహించేలా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. సకాలంలో నాయకత్వ లక్షణాలు మార్పు చేస్తూ సంఘాలు మరింత బలోపేతానికి కృషి చేయాలన్నారు. శిక్షణ పొందిన ఏపీఎంలు, సీసీలు క్షేత్రస్థాయి వరకు శిక్షణ ఇచ్చే మరింత సమర్థవంతంగా సంస్థాగత నిర్మాణం చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఐబీ డిపిఎం నరసింహారావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ కూడా శిక్షణ అనేటువంటిది ఇవ్వటానికి ప్లాన్ చేయడం జరిగింది. మరి నిన్న 7వ తేదీ, ఈరోజు 8వ తేదీ 2 రోజుల పాటు జిల్లాలోని అందరు ఏరియా కోఆర్డినేటర్లకు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్లకు, అలాగే కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు 2 రోజులు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణలో స్వయం సహాయక సంఘం, గ్రామ సంఘం, మండల సమైక్య, జిల్లా సమైక్య వరకు కూడా, అలాగే వాళ్ళ కోసం పనిచేసేటువంటి సిబ్బంది, విఓఏలు, సీసీలు, ఏపీఎంలు, ఏసీలు, డిపిఎంస్ అందరూ కూడా ఏ విధంగా వాళ్ళ విధులను నిర్వర్తించాలి, అందులో ప్రధానంగా లీడర్షిప్ క్వాలిటీస్, నాయకత్వ లక్షణాలని కూడా వాళ్ళకి పెంపొందించడం, మనం ఇచ్చేటువంటి అన్ని రకాలైనటువంటి నిధులతోటి చక్కని జీవనోపాధి ఏర్పాటు చేసుకునే విధంగా సంస్థలు మరింత బలోపేతం చేసుకోవటం, సంఘాలని బలోపేతం చేసుకోవటం, అందులో ఉండేటువంటి లీడర్షిప్ని అంటే ఓబీగా ఆఫీస్ బ్యాలెన్స్గా ఉండేటువంటి వాళ్ళని సక్రమైనటువంటి విధానంలో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ విధులను బాగా నిర్వర్తించే విధంగా ట్రైనప్ చేయటం, అలాగే వాళ్ళని రకరకాల టైమింగ్ ప్రకారం వాళ్ళని మార్చుకుని నాయకత్వాన్ని మార్పు చేసుకొని ముందుకు వెళ్ళే విధంగా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈరోజు ఎవరైతే ఏరియా కోఆర్డినేటర్స్, ఏపీఎం, సీసీలు ట్రైనింగ్ పొందారో వాళ్ళు తిరిగి మండలానికి వెళ్ళి మండలాల్లో కూడా భగవత్ సాక్షాత్కారం కోసం చేసే వ్రతాలలో జ్ఞానదశ దాటి ప్రేమదశకు చేరుకునే అత్యున్నత వ్రతం తిరుప్పావై వ్రతమని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వారు దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో గీతా మందిరంలో జరుగుతున్న తిరుప్పావై ప్రవచనం 24వ రోజుకు చేరుకుంది. ఈ పాసురం పోత్తి పాసురంగా మంగళ శాసన పాసురంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రసిద్ధిగాంచింది. ఈ సందర్భంగా గీతా మందిరం భక్త బృందం గోదాదేవిగా శ్రీకృష్ణుడు వేషధారణలతో బృందావనాన్ని మరిపించారు. శ్రీకృష్ణుడి విగ్రహాన్ని సుందరంగా అలంకరించి స్వామివారికి హారతులు పట్టారు. కృష్ణ, సురేఖ, దోగిపర్తి సుబ్రహ్మణ్యం, రాజేశ్వరి, మువ్వల సుబ్బారావు, విజయలక్ష్మి, గుర్రం రాజేష్, చీమకుర్తి శివ తదితరులు పాల్గొన్నారు. సంతపేట సాయిబాబా మందిరంలో జరుగుతున్న తిరుప్పావై ప్రవచనాల్లో భాగంగా భక్త బృందం ఆధ్వర్యంలో స్వామివారికి హారతులు పట్టి గోవింద నామస్మరణ చేశారు. ముందుగా తిరుప్పావై పాసురాలను సామూహికంగా గానం చేశారు. గోష్ఠి నిర్వాహకురాలు దామచెల్ల ప్రసన్నకుమారి, అర్చకులు సుధాకర్, సాయి, రామకృష్ణ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫల గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వావన విరామ గోవింద బలరామధన గోవింద. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎస్ఆర్ఎల్ఎం అధికారి ఉషారాణి చెంచు గిరిజనులకు సూచించారు. చిలకచర్ల, ఎర్రగూడెం, బోడుగూడెంలో ఎస్ఆర్ఎల్ఎం అధికారులు పర్యటించారు. చెంచు గిరిజన మహిళలతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉషారాణి మాట్లాడుతూ పిల్లలను బడికి పంపి చదివించాలని, అక్షరాస్యతతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గిరిజనాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ టి రవికుమార్, ఉన్నతి డైరెక్టర్ రాజప్రతాప్, అధికారులు వాల్మీకి, బాలసుబ్రహ్మణ్యం, డి దానం, పోలయ్య, ఇందిర తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు అనే విషయాలను మనము కనుక్కుందాము అనే దానికోసం రావడం జరిగింది. అంటే మనసులో ఒకటి ఏంటంటే ఉన్న మీ అందరితో మాట్లాడితే మీ అందరి ఆలోచనలు, సలహాలు, సూచనలు తీసుకుంటే ఇంకా మిమ్మల్ని కొద్దిగా పైకి తీసుకురావడానికి ఏం చేయడానికి అవకాశం ఉంది అనేది ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి రావడం జరిగింది. అంటే ఇప్పుడే మేడం మాకేమైనా ఇచ్చేస్తారా అంటే అట్లేమీ మనం ఇవ్వడానికి రాలేదు. సో ఒకటి మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఇతరుల మీద ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్లు మీరు ఒక గౌరవంగా జీవించే విధంగా మిమ్మల్ని తయారు చేయడానికి అనేది ఆలోచన. అర్థమైంది కదా? అంటే ఇప్పుడు పోయి మనము వేరే ఎవరినైనా కూడా అడిగామనుకో, ఎవరినైనా అడిగేటప్పుడు మన చెయ్యి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది, ఎట్లా ఉంటుంది? మనం ఇచ్చేటప్పుడు మనం అడిగేటప్పుడు ఎలా ఉంటుంది? మన చెయ్యి ఎప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇచ్చేవాళ్ళు ఎలా ఇస్తారు? ఇలా ఇస్తారు కదా. మన చెయ్యి ఎక్కడ ఉంది? సో మనం ఇలా ఉండాలా, ఇలా ఉండాలా? ఎలా ఉండాలి? మనం ఇచ్చేలాగా ఉండాలి.
ఇలా మన కిందకు ఉండకూడదు కదా, అది మనం అంటే నలుగురిలో తలెత్తుకొని గౌరవంగా ఉండే విధంగా ఎలా చేయాలి అనే దానిపైన రావడం జరిగింది. నేను ఇందాక నుంచి హెడ్ మాస్టర్ గారిని కూడా అడుగుతా ఉన్నాను. నాకు వచ్చిన కొన్ని ప్రశ్నలు ఏమంటే మిమ్మల్ని ముఖ్యంగా వచ్చింది, ఈరోజు మిమ్మల్ని అందరినీ కలిసినాకైతే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ పనిలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను. చాలా సంవత్సరాల ముందు ఇంత దూరం వచ్చి అందరినీ చూడడానికి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఓటమి ఎదురైనప్పుడు పిరికి వాళ్ళు మాత్రమే నా తలరాత ఇంతేనని అక్కడితో ఆగిపోతారు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.